ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురువు గారు. జై శ్రీమన్నారాయణ. ఆగస్టు నెలలో విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతున్న ఓవరాల్గా? ఆగస్టు మాసం 2026 సంవత్సరం వృశ్చిక రాశి వారికి గత 3-4 సంవత్సరాలుగా చూసినట్టయితే కనుక ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేదు. ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య పాలు, అందరూ దూరమైతూ ఉంటారు. వీరు ఏదో సాధించినట్టే సంపాదించినట్టే కుటుంబానికి దూరంగా ఉంటుంటాం. ఇవన్నీ కూడా మనము గతగా చూస్తూ ఉన్నాం. అలాంటి తరుణంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనుకోనిటువంటి సందర్భంలో ఇంకొంచెం కష్టాలు ఏర్పడేటువంటి కనిపిస్తుంది. నిజంగా చూస్తే ఎవరైనా ఏదైనా చేపించారా, మా వరకు ఇలా ఉంటాయా అనేటువంటి అధైర్యం కూడా ఉంటుంది. వీరికి ఒంటరైపోతూ ఉంటారు, నిస్సహాయపడుతూ ఉంటారు. ఇలాంటి తరుణంలో బాగా 48 డిగ్రీల్లో ఎండ ఉన్నప్పుడు వర్షం పడితే ఎలా ఉంటుందో తొలకరి వాన అంటారు. అలా ఎలా ఉంటుందో ఈ ఆగస్టు మాసం 2026 సంవత్సరంలో వీరికి మంచి అవకాశాలు అయితే వస్తాయండి. అంటే జూన్ నుంచే ఈ మొదలైనటువంటి తరుణం ఈ ఆగస్టు మాసం వచ్చేటప్పటికి ఇంకొంచెం మెలకుగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ ఒకటి ఉంటుందండి, అంటే మనకి దేవుడు వరం ఇచ్చినా కూడా పూజారి మనకు వరం ఇవ్వాలి అనుకున్నట్టుగా వీరికి ఏమైందంటే వనరులు వస్తాయి. ఆ వనరులతో పాటు ఇప్పటివరకు ఆర్థిక సమస్యలే ఉన్నాయి, కానీ ఇక మీదట ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, బాధ్యత పెరుగుతూ ఉంటుంది. వీరి ఆరోగ్యం కాదు, ఇంట్లో ఏదన్నా పరిస్థితులు బాగాలేకపోతే కూడా వారిని చూసుకునే వారు ఎవరు లేక వీరే వెళ్ళటం, ఇంట్లో అనారోగ్య పాలవటము, ఇళ్ళే పాలవటము, ఇంటికి ఏదైనా నెగిటివిటీ ఉండటము, ఇలాంటివి అయితే అంటే ఒక పక్కన వనరులు వస్తున్నాయి, మరో పక్కన కష్టం వస్తుంది. ఇంతకుముందు ఓన్లీ కష్టాలే వచ్చాయి, ఇప్పుడు ఏంటంటే వనరులు వస్తున్నాయి, సంపాదించే వనరులు దొరుకుతున్నాయి, కానీ కష్టాలు కూడా అట్లనే పెరుగుతున్నాయి అన్నమాట. వీటికి ఎక్కడ చలన్యం ఉంటుంది, ఏ రకంగా ముందుకెళ్ళాలి అంటే ఇక్కడ ఒకటండి, గ్రహాల యొక్క స్థితిగతులు అనేది వీరిపైన 12వ స్థానంలో 11వ స్థానంలో వీరికి లాభస్థానంలో వీరికి ఏమవుతుందని కనుక ఈ మాసం మొత్తం కూడా శుక్రుడు ఉంటున్నాడు. కుటుంబ వ్యవహారాల పరిస్థితి అండి గురుగారు. కుటుంబ వ్యవహారం అంటే వీళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇష్టరాలతో ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఒక పక్క కాలికి బొటన వేలికి ఎదురుగా తగిలినా కూడా దానికి ఏదో ఒక గుడ్డ కట్టేసుకునైనా పనిచేసే తత్వం ఉంటుంది. అదే వృశ్చిక రాశి అంటే. అలాంటి వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ, కుటుంబంలో ఉన్నటువంటి స్థితిగతులు కానీ అన్ని కూడా వీరి ఆధీనంలో తీసుకొని అక్కడ ఉండేటువంటి వ్యవస్థ ఏదైనా సరే వీరికి అనుకూలంగా ఉండేలాగా, అందరిలో బాగుండేలా చేసుకునేటువంటి రాసే వృశ్చిక రాశి. కాబట్టి వీరున్నంత వరకు కుటుంబానికి ఎటువంటి సందర్భం కూడా, కుటుంబంలో ఎలాంటి ఆస్తులు లేకపోయినా ఉన్న పరిస్థితులన్నీ కూడా సక్రమంగా దిద్దేదానికి వీరు ఉంటారు. కాబట్టి వృశ్చిక రాశి వారు కుటుంబానికి అంటి పెట్టుకున్నంత వరకు కూడా కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు కానీ, బాధలు కానీ, బంధలు కానీ రానివ్వరు. కాబట్టి అలాంటి వారు ఎప్పుడు కూడా వదిలివేయాలి, దూరంగా పెట్టాలి అని అనుకోకూడదు. భార్యాభర్తలు కూడాను వృశ్చిక రాశి వారు భార్యనా భర్తనా ఎదుటి వారైతే వీరిని వదిలిపెట్టకూడదు, వీరికి ఒక అండ పోతుంది. కాబట్టి ఇంట్లో వ్యవస్థ, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృశ్చిక రాశి వారు ఉన్నంత వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది అయితే కలగనివ్వరు వాళ్ళు. స్థిరాస్తులు, చరాస్తుల పరిస్థితి అండి గురుగారు. స్థిరాస్తులు ఉంటాయండి, దాని మీద చాలా వెలిగేషన్స్ ఉంటాయి, దాని మీద కాంట్రవర్సీలు వస్తూ ఉంటాయి, దాని మీద అందరూ కన్నేస్తారు, గుడ్ల వాటి మీద కన్నేసి గర్దలకు దన్నుకుపోవాలని చూస్తుంటారు. అంటే ఇప్పుడు ఒకటండి, 10 రూపాయలు అప్పైంది, ₹1 కోటి ఆస్తుంది. 10 రూపాయలు అప్పైంది, ₹1 కోటి ఆస్తి చేతిలో పెడితే మొత్తం హరాయించకపోదు అన్నట్టుగా అనుకొని ప్రతిమూల ఆస్తిని లాగాలని చూస్తారు. వీరిపైన లేనిపోయినటువంటి అభండాలు కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది. వాటి నుంచి కొంచెం జాగ్రత్తగా 10 మంది ముందు మాట్లాడుకొని, ఇప్పుడైనా వీరు మాట్లాడుకోవాలి, తప్పదు. మొండిగా మూర్ఖంగా ఉండకూడదు. నేనెందుకు ముందు తగ్గాలి, నేనెందుకు ఉండాలని అనుకోకుండా మన దగ్గర ఆస్తి ఉంటే ఎంతో మందిని పోషించగలుగుతాం, ఎంతో మందికి ఆరాధించగలుగుతాం. అలాంటి మూర్ఖుల దగ్గర ఆస్తి ఉంటే మన బోటల తర్వాత ఇంకెంతో మంది ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఆస్తులు ఏదైతే మనకి రావాలో అది కొట్టైనా, తిట్టైనా, కోపడైనా, కోర్టు వరకు వెళ్ళైనా సరే లాక్కోవాలి తప్పితే ఈ ఆగస్టు మాసంలో 22వ తారీఖు తర్వాత ఇలాంటి గొడవలు వస్తే ఖచ్చితంగా అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఎక్కడైనా తాకట్టు పెట్టినటువంటి విషయాల్లో కావచ్చు, రావాల్సినటువంటి ఆస్తి భాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా 22వ తారీఖు తర్వాత పెట్టేదానికి ఉన్నది కనిపిస్తుంది. కాబట్టి అవన్నీ కూడా మన వైపు ఏదైతే న్యాయపరంగా రావాలో అవన్నీ కూడా తీసుకునేటువంటి ప్రయత్నంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు అనేది వేయకూడదు. మంచితనం అనేది లేదు. కాబట్టి అవన్నీ కూడా మన దగ్గర మనకి రావాల్సిన ధర్మ ప్రకారం వస్తే మనమేం చేయాలో మనం చేస్తాం, వారు చెప్తే మనం చేయకూడదు కదా.
ఇక 10వ స్థానంలో కేతు ఉంటున్నాడు. 9వ స్థానం వీరికి లాభస్థానానికి అన్ని చేకూరించిన వాటి లాంటిలోనే బుధుడు ఉంటున్నాడు. అంటే మోసపోయే తత్వానికి వీరు ఏర్పడిపోతున్నారు. అవకాశాలు లేనప్పుడు ఏమవుతుందంటే కనుక ఎక్కడ వచ్చిన అవకాశం వల్ల అందిపుచ్చుకోవడం, దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ వీరి మీద కాంట్రవర్సీలు, మాటలు, పట్టింపులు ఇవన్నీ కూడా పడాల్సి వస్తుంది వీళ్ళే. దాంతో పాటు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా వీరికి బాగా కనిపిస్తా ఉంది. కానీ వీటి నుంచి వైతొలగాలి అంటే స్ట్రెస్ నుంచి బయటపడాలి. ఫస్ట్ ఏదైనా పుణ్యక్షేత్రానికి దర్శనం చేసుకొని రావాలి. ముఖ్యంగా అయితే కనుక వృశ్చిక రాశి వారు వారికి ఇష్టమైనటువంటి దైవం కావచ్చు, ఇష్టమైనటువంటి ఆలయం కావచ్చు, ఇష్టమైన ప్రాంతానికి వెళ్ళేసి ఎక్కడైనా సరే దర్శనం చేసుకొని రావాలి. వారి ఇష్టదైవానికి దర్శనం చేసుకుని వస్తే కొంతమేర వీరికి ఆ స్ట్రెస్ నుంచి బయటపడుతూ ఉంటారు. అలానే వీరి పూర్వీక పితృదోషం కొంచెం ఎక్కువ కనిపిస్తోంది వృశ్చిక రాశి వారికి. అదొక దోషం. అంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఒక పక్కన బాగాలేకపోతే మూలిగిన తాటి కాబట్టి మళ్ళీను పూర్వీకుల దోషాలు ఉన్నాయి, పితృదోషాలు. ఒక్కరిలో కాలసర్ప దోషం, నాగదోషాలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వెళ్ళేటువంటి పనిలో ఆటంకాలు పడేసి తాడు పెట్టి కాళ్ళకి కట్టేసినట్టు ఉంటుంది అనమాట. అవన్నీ వదిలించుకోవాలంటే ఎక్కడైనా వీరు నది ఏరు, సెలయేరు, కుంటల దగ్గర, కాలువల దగ్గర ఎక్కడైనా సరే స్నానం చేసే ఆచరణలు ఉంటే కనుక ఆషాఢ మాసం చివరాకంటే 14వ తారీఖు వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఆషాఢ మాసంలో స్నానం చేయడం ద్వారా వారికి ఉండేటువంటి పితృదోషాలు కావచ్చు, కాలసర్పదోషం, నాగదోషం కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమేర వారికి ఉపశమనం పొందేలాగైతే ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి వీరు ఆ స్నానం ఆచరించి వచ్చేటప్పుడు ఆ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కూడా ఒడిచి వేసేసి వేరే బట్టలతో ఎక్కడైనా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ అక్కడ నెయ్యి దీపం ఒకటి వెలిగించుకుంటూ ఉండాలి. 2 ఒత్తులేసి నెయ్యి దీపం వెలిగించాలి. లేదంటే కనుక ఆ నిమ్మ దీపం ఒకటి వెలిగిస్తూ ఉంటే కనుక వీరికి ఒక రకమైనటువంటి ఒక పవర్, పాజిటివిటీ అయితే మనకు ఏర్పడుతుంది. పిల్లల మాట వినకపోవటం కానీ, పెద్దల మాట వినకపోవటం కానీ, ఆర్థికమైన ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇకపోతే కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న వారి దగ్గర అప్పు తీసుకురాకూడదు. వీరి దగ్గర ఉన్నంతలో కాఫీ షాప్సా, బడ్డీ కోట్సా ఏదో ఒకటి అయితే స్టార్ట్ చేసుకోవాలి. అప్పు చేశారా మళ్ళీ కూడా వీరికి కాళ్ళకి చుట్టుకున్నట్టే దరిద్రం. ధనం ఒక్కోసారి బ్లాక్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ తిరిగి రాక ఆశలు వదిలేసుకుంటారు. ఏమన్నా మొండి బకాయిలు వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారు. ప్రయత్నం చేస్తే 17వ తారీఖు తర్వాత ప్రయత్నించాలి. శత్రువులు అవుతారు. వీరి దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు, సహాయం పొందిన వాళ్ళు అందరూ శత్రువులు అవుతారు. ఇప్పుడు చివరికి వీళ్ళని అంటారు, చూసారా వాళ్ళంతా ఆడిపోయినారు, రోడ్డు మీద పడిపోయినారు, వాళ్ళకి ఏం లేదు అంటారు. మీరు తీసుకోకపోతే వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు. అది ఆలోచించారనమాట. ఇప్పుడు అలాంటి వాడు ఉంటే కనుక మొండి బకాయిలు రావాలంటే 17వ తారీఖు తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఒకసారి అభిషేకం చేసుకొని, లేదా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉప్పు పోసి ఉప్పు పైన నిమ్మకాయ పెట్టి దానిపై దీపారాధన చేసుకొని ఎవరైతే అప్పు మనకి రావాలో వారి పేరు తలుచుకొని ఖచ్చితంగా వారిని అడిగినట్టయితే కనుక కొంతమేర కొంతైనా సరే మనకి ఆ తిరిగి వచ్చేటువంటి ధనం అయితే మాత్రం ఏదో ఒక రూపాన్ని అయితే మనకు వచ్చేలా కనపడుతుంది. కాబట్టి ఆ మేరైనా వీరు మంచి వృత్తిలోకి రావాలని కోరుకుందాం. ఎందుకంటే వృశ్చిక రాశి వారు బాగుంటే మన వెనక అండ ఉండాలి అంటే వృశ్చిక రాశి వారు ఉండాలి. ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఉంటారండి, వాళ్ళు డైరెక్ట్ గా బయటికి రోడ్డు మీదకి వస్తారా? రాలేరు. ఎందుకంటే ప్రజలతో వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక బాన్సర్స్ అని ఉంటారు. ఆ బాన్సర్స్ ఉండడం ద్వారా ఏమైతుంది అంటే కనుక చుట్టూతో ఒక కవచం ఉంటుంది. ఎవరైనా వచ్చి గబక్కన వీళ్ళని పట్టుకోవాలన్నా, చేయకండి వాళ్ళని కూడా ఆలోచిస్తారు. అలాంటి బాన్సర్స్ రూపంలో ఉండేవారు ఎవరయ్యా అంటే కనుక మన చుట్టూతో కవచం ఉంటుంది. మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చేవారు ఉన్నారంటే వారే వృశ్చిక రాశి వారు. ఎలాంటి వారికైనా సరే ముందుండి వారి పని చేయగలుగుతారు. ధైర్యం ఎక్కువ ఉంటుంది వారికి, చలాయించగలుగుతారు, ఎదుటి వాళ్ళని ఎదిరించగలుగుతారు, ఏదైనా చేయగలిగిన కెపాసిటీ, క్యాపబిలిటీ ఉంటుంది, నమ్మకమైన వ్యక్తులుగా ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఇలాంటి స్థితిగతులు వస్తే మరి కష్టం కదా. అందరికి ప్రపంచంలో మిలిటరీ వాళ్ళు ఉన్నారు, సైన్యం ఉంది అంటే కనుక బోర్డర్లో మనకి కాపలా కాస్తూ వాళ్ళు పడేటువంటి కష్టాల వల్ల మనం ఈ రోజు బాగున్నాం, ఏసీ రూముల్లో ఉంటున్నాం. కాబట్టి వాళ్ళు అక్కడ కరెక్ట్ గా లేకపోతే మన పరిస్థితి ఏంటి? దినదినగండ 100 ఏళ్ళ ఆయుష్. మరి అలాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళే వృశ్చిక రాశి వారు. మరి అలాంటి వృశ్చిక రాశి వారు బాగుండాలి. అలాంటి వాళ్ళు బాగుండాలి అంటే మనం వాళ్ళకి మంచి నడవడికే కాదు, మంచి నేతృత్వమే కాదు, మంచి సహాయం కూడా మనం చేస్తూ ఉండాలి. వాళ్ళకి బాగలేదు, ఆ దారిద్ర్య రేఖ కన్నా కిందకి వెళ్ళిపోయారని చెప్పి మనం ఇంకా 4 బండలు వేసాం అనుకోండి, రేపటి రోజు మనల్ని కాపాడేవాడు ఎవరు ఉండడు. వాళ్ళంత ధైర్యం ఎవరు ఉండరు. మంచి నమ్మకమైన వ్యక్తులు ఎవరు ఉంటారండి ఈ రోజుల్లో. పరిహారాల విషయానికి వస్తే మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి పరిహారాలు చాలా ముఖ్యమైనటువంటి విషయం. వృశ్చిక రాశి అనగానే గుర్తొచ్చేది హనుమాన్. వృశ్చిక రాశికి హనుమాన్ చేసినటువంటి మంచి పనులు ఇంకెవ్వరు చేయలేరండి. కాబట్టి హనుమానికి ఆరాధించుకోవడం మంచి పనులు ఉంటుంది. కాబట్టి ఎలా చేయాలో చెప్తా. దానికన్నా ముందు ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కడైనా గురువుని సంప్రదిస్తే, ఆ గురువు గారు ఏదన్నా పరిహారం చెబితే, ఆ గురువు గారు ఏదైనా మంచి మార్గం సూచిస్తే ఆ వైపుగా వెళుతూ ఉంటే మనకు కూడా మంచి జరుగుతుంది కదా అనేటువంటి ఆలోచన ఉంటుంది. అది కొంతమంది గురువులు ఆసరాగా తీసుకొని ఏదైనా కష్టంలో ఉంటేనే గురువు దగ్గరికి వస్తారు. ఆ కష్టాన్ని ఆసరాగా తీసుకొని వీరు లంచగొండిగాను మారిపోయి, కొమ్ము కాసేందుకు మారిపోయి వారికి ఇంకా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి దాంట్లో చాలా మంది గురువులు ఏర్పడి ఉన్నారు.
అలాంటి వారికి కన్నా కూడా మంచి గురువుని ఎంచుకోవడంలో కూడా మనకి ఒక మంచి రాసి పెట్టి ఉండాలి. మంచి గురువుని ఎంచుకోవడంలో కూడా మనం ఒక దరిద్రం అనేది కనిపెట్టి ఉండాలి. మన అదృష్టం అనేది అక్కడి నుంచే మొదలవుతుంది. మంచి గురువుని ఎంచుకోవడంతోనే మన అదృష్టం మొదలవుతుంది. ఎక్కడైనా సరే గురువుని మంచి వాళ్ళనేది ఎక్కడ గమనించాలి అంటే, ఎవరైనా సరే ఇబ్బందులు ఉన్నవాడు గురువుకి కన్సల్ట్ అయిన తర్వాత గురువు ఒకసారి 2,000, 6,000, 10,000 చెప్తారు. అది అయిపోయిన తర్వాత పదే పదే డబ్బులు అడుగుతున్నారు, పని అవ్వట్లేదు అంటే వాడు ఫేక్ గురువు అని అర్థం. అలా మనము గమనించుకోవాలి ఎక్కడైనా సరే. ఆ గమనించిన మిన్నపడ ఆ గురువు ఎవరున్నారో ఒకసారి డబ్బులు తీసుకునేవారు కానీ అసలు డబ్బులే లేకుండా కష్టాన్ని చూసి పని చేసేవారు కానీ ఉంటే వారిని సంప్రదించాలి. అలాంటి వారు ఉంటే సంపాదిస్తే మనకి పనులు కూడా అక్కడే సక్రమంగా అయిపోతూ ఉంటాయి. భార్య దూరమైనా, భర్త దూరమైనా, కుటుంబమే దూరమైనా, సమస్యలకి కొట్టిమిట్టాడుతున్నా, ఆ చుట్టూతో సమస్యలే కనిపెడుతున్నా, ఏ దారి దొరకనప్పుడు గోదారి కాకుండా గురువు దారి వెంచుకుంటే కనుక గురువు మనల్ని ఇప్పటి చేయకూడదు. గురువు మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. మనకున్న ఇబ్బందులకి 3 రోజులు పూజ చేయించుకోకపోతే మీరు అందరికీ ప్రాబ్లం అవుతుంది అంటే మనకి డబ్బులు ఎడుగు తీసుకొస్తావు. ₹1,00,000 లక్షలు అడుగుతూ ఉంటే మనకు ఆ లక్ష ఉంటే గురువు దగ్గరికి వచ్చే పని ఏముంది? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. గ్రహించుకున్న తర్వాత గురువుని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత ఆ గురువు దగ్గర మనం వెళ్ళలేని పక్షాన మనలాంటి వాళ్ళ దగ్గరికి అయితే ఎన్నో రకాలుగా మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు ఉంటాయి. అందులో ఈ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఒత్తులు అండి, వారికి ఉన్న సమస్యను బట్టి ఈ యొక్క ఒత్తులు ఉంటాయి. ఈ ఒత్తులు వారికి ఉన్న సమస్య ఏముంది, ఆ సమస్యను బట్టి పరిష్కార మార్గాన్ని దీని లోపల యంత్రం వేసి తంత్రంలో అగ్నిహోత్రంతో మంత్రం చేసి వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది సరసమైన ధరల్లోనే. ఇది వారు ఆన్లైన్ లో కూడా మనకి బుక్ చేసుకోవచ్చు. ఇది స్క్రీన్ మీద కనిపించినప్పుడు బుక్ చేస్తే కూడా వారి చెంతకే చేరుస్తాం. ఇది 41 రోజు కోర్సు, పరిచయం ఏం లేదు. దీనివల్ల వారి మీద ఏదైనా జరిగినా, వారికి ఏదైనా పరిస్థితులు బాగాలేకపోయినా, గ్రహరీత్య దోషాలు ఉన్నా కూడా కొంతమేర కాదు 90% క్యూర్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఇది నల్ల కుంకుమ. సురేష్ బాబు గారు దండం పెట్టుకుని ఉంటాడు దీనిపైన. ఇక్కడ నల్ల కుంకుమ ఉంటుంది. ఈ నల్ల కుంకుమని మనం భస్మం అంటాం. మామూలుగా అయితే భస్మాల ద్వారా చేసేదంటే నల్ల కుంకుమ. ఈ కుంకుమను ధరించుకోవడం ద్వారా పిల్లలైనా పెద్దలైనా ఇంట్లో ఎవరైనా ధరించుకోవచ్చు. మన పైన నిజంగానే వెలుగెత్తేసి ఎవరైనా సరే మన పైన దండెత్తేసి చెడు చేయాలనుకున్న వారు కానీ ఇంకేదైనా చెడుకి మనం ఎంత పని చేసి ముందుకెళ్ళిన వారికి ఈ కుంకుమతో సమాధానం చెప్పొచ్చు. ఇది పెట్టుకొని బయటికి వెళ్తే అందరూ కూడా భయపడతారు. ముందు మన వైపు రావడానికి, మన మీద చెడు తత్వం చేయాలంటే కూడా సురేష్ బాబు గారు గుర్తొస్తారు. మళ్ళీ అమ్మో వీరు ఏదో చేస్తారని చెప్పేసి. రెండోది, వీరికి అందరూ దగ్గర అవ్వాలి. ముందు జనాకర్షణ కావాలి, తర్వాత ధనాకర్షణ కావాలి. కాబట్టి వృశ్చిక రాశి వారు అత్యవసరంగా ధరించుకోవాల్సినటువంటి ఏంటంటే సరసమైనటువంటి ధరల్లోనే వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం వారికి ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ఇది మనకి బుక్ చేసుకున్నా కూడా 15 నుంచి 20 రోజులు పడుతుంది వారి చెంతకి చేరడానికి. ఇది వైజయంతి మాల. ఈ వైజయంతి మాలకి మనం ఏం చేస్తున్నాం? రాగి తీగ అల్లిస్తున్నాం. అంటే రవి భగవానుడి యొక్క కృపలో వీటి మీద ఉంటది. ఈ మాలని వైజయంతి మాల అంటారు. ఇది కంఠధారణ, మణికంఠధారణ, స్ఫటిక మాల అంటే మనకి జపమాలగా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇక ఇలాంటి వస్తువులు మన దగ్గర వారి సమస్యను బట్టి ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మార్కెట్లో లభ్యపడవచ్చు. కానీ అగ్నిహోత్రంతో మంత్రము తంత్రం చేసినటువంటి ఏ వస్తువు కూడా మార్కెట్లో ఉండదు. అది మన దగ్గర మాత్రమే లభ్యపడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కావాలి, సురేష్ గారి దగ్గర రాలేని పక్షాన ఇలాంటి వస్తువులలో కూడా వారికి మంచి జరుగుతుంది. మరొకటి ఏంటంటే కనుక వీరికి ఓం నమో భూయో భూయో అనేటువంటి బీజ మంత్రాన్ని ప్రతినిత్యము కూడా 109 సార్లు పారాయణం చేసుకోవచ్చు. చేతిలో కాజు గాని, బాదం గాని ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఏదైనా పెట్టుకొని, లేదు కూరగాయలు కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ చేతిలో పెట్టుకొని మంత్రాన్ని జపం చేసుకొని అది తింటూ ఉంటే కనుక మంచి నైపుణ్యం ఉంటుంది. ఇలాంటి వారి సమస్యను బట్టి పరిష్కార మార్గం ఇవన్నీ కూడా కాదండి నా దగ్గర ఏది లేదు అంటే ఫోన్ లో మంత్లీ ఒకసారి బ్యాలెన్స్ వేస్తారు కామన్ గా అయితే. కాబట్టి వారు వేసుకున్న బ్యాలెన్స్ లోనే ఒక ఫోన్ గురువుగారు చేసి, గురువుగారు నా పరిస్థితి అయితే అద్భుమానంగా ఉంది అని అనుకుంటే గనక వారు ఫోన్ చేసి ఒక గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకుని గనక ఫోన్ చేస్తే వారికి ఫోన్ లో కూడా వారికి పరిహారం చెప్తాము. దానికి ఎటువంటి రుసుము అయితే తీసుకునే దానికి లేదు. అత్యవసరంగా ఉంటే నిజంగానే తీసుకోగలుగుతాము అనుకుంటే సరే, లేదు నా పరిస్థితి నిద్రాహంగా బాగలేదు అనుకున్న వారికి అయితే గనక ఆన్లైన్ ద్వారా కూడా మనం పరిహారం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. దీంతో వీరికి ఈ మాసంలో మొత్తం కూడా కలిసి వచ్చేదానికి కలర్ ఏంటంటే కనుక బ్రౌన్ కలర్, వైట్ కలర్, బిస్కెట్ కలర్. అలానే వీరికి కలిసి వచ్చే నంబర్ 7, 4 రెండు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చే దిక్కు పడమర, ఉత్తరం రెండు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి వారం మంగళవారం, శుక్రవారం 2 వారాలు బాగుంటాయి. ఇక హనుమాన్ మందిరంలో వీరు ప్రతినిత్యం లేకపోయినా వారంలో ఒకసారి అయినా సరే సింధూరము,
కర్పూరం బిళ్ళలు, నువ్వుల నూనె హనుమానికి సమర్పించుకొని ఆకు పూజ ఒక్కసారి చేయించుకుంటే వీరికున్న కష్టాలకి కొంతైనా సరే ఉపశమనం అయితే లభ్యపడుతుంది. మర్చిపోయి కూడా పక్కన వాళ్ళని నమ్మకూడదు, మర్చిపోయి కూడా మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. దానివలన ఇబ్బంది పడతారో తలకాయ దించుకోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరుండేటువంటి మొండితత్వంతో మూర్ఖత్వంతో సాధించుకోవాలి. మనం మారాలి అంటే మారేటువంటి విషయం కాదు, మారకుండానే సాధించుకునేటట్టుగా ఉండాలి. కాబట్టి ఎన్నో విధాలుగా ఆగస్టు మాసంలో ప్రయత్నం చేస్తే రానున్నటువంటి సెప్టెంబర్ మాసం, అక్టోబర్ మాసం నుంచి కూడా వీరు అనుకున్నది సాధించుకునే దానికి మూలంగా ఉంటుంది. కాబట్టి ఆగస్టు మాసంలో ఉన్నటువంటి క్రియలు, కర్మలు అవన్నీ కూడా తీర్చేసుకునే ప్రయత్నం చేసుకుంటే కనుక ఖచ్చితంగా రానున్నటువంటి కాలం కూడా వీరిదేం చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనం గోచార ప్రకారంగా, నక్షత్రాల దశల ప్రకారంగా ఇప్పటి వరకు మనము చెప్పుకున్నాం. కానీ చాలా మందిలో అండి ఇటీవల కాలం మనం గమనించినట్టయితే కనుక వివాహాలు కావట్లేదు, సరైన సమయానికి వివాహాలు కావట్లేదు. అలానే విదేశానికి వెళ్ళాలనే కోరికలు కూడా తీరలేకున్నాయి. ఎక్కడేసిన గొంగ అక్కడే, అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళట్లేదు. గురువుగారు చెప్పినప్పుడు గ్రహాల రీత్యా మా జాతకం చెప్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ గురువుగారు చెప్పింది మాకు ఎందుకు జరగట్లేదు? అసలు మన జాతకం ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటున్నాయండి. చాలా కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెడితే నష్టపోతూ ఉన్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అరే పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు సుఖంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మురుగు మందు పెట్టి వేరే వాళ్ళు లాగటమా, వేరే వాళ్ళ వశం అవ్వటమా, లేకపోతే అక్రమ సంబంధాలా? ఎందుకు వెళ్తాయండి భార్యాభర్తలు? అక్రమ సంబంధం ఎందుకు వెళ్తాయి? కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము గమనిస్తూ చూస్తూ ఉన్నాము. అలానే పిల్లలు ఎదుగుదల లేకపోవటం, మాట వినకపోవటం, చెడు వ్యసనాలకు బానిస అవ్వటం, ఎవరో వచ్చేసి హిప్నటైజ్ చేయటం, ఇవన్నీ కూడా చాలా గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా జాతకాల్లో ఉండవు. ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి, జాతక ప్రకారంగా చూడాలి. లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటిది ఏదో లోపం ఉంటుంది. ఎవరైనా మన పైన ముందు పెట్టా, మాకు పెట్టా, లేదా హిప్నటైజ్ బ్లాక్ మెయిల్ చేయించి, ఇవన్నీ ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. లేకపోతే మనకి మార్పు ఎందుకు వస్తుంది? మనలో ఎందుకు ఇలా స్థితిగతులు ఉన్నాయి? మన ముందు ఉన్న వాళ్ళు, వెనకున్న వాళ్ళు ఎంతో స్థాయికి వెళ్తూ ఉంటే మనం ఎందుకు అక్కడే ఉండిపోతున్నాం? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. గమనించుకొని ఇటీవల మనకి ఏమవుతుందంటే కనుక ఇలాంటి ఎక్కువగా మనం పరిగణలో తీసుకుంటూ ఉన్నాం. మనం చూస్తుంటే కనుక ఎంతమంది ప్రేక్షకులు, కస్టమర్స్ కూడా ఇలా బాధపడుతూ ఉన్నారు. ఒక పత్తాన మరి ఇంకోటి గురు దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులతో సమస్య, లేనటువంటి వారు ఉన్నారు, డబ్బులు లేనటువంటి వారు, ఎన్నో రకాల ఇబ్బంది పడేటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ముఖ్యంగా అవన్నీ తర్వాత ముందు అసలు మనకి ఏం జరుగుతుందో చూడాలి. సమయం పోతే మళ్ళీ రాదు. కాబట్టి ఆ సమయానికి చేయాలి. మనకి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత సాధించాలంటే సాధించలేం. కాబట్టి మనకి ఏ లోపం ఉందో సంప్రదించాలి. ముందు సంప్రదిస్తే వారి సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. వారికి ఉన్నటువంటి ఇటీవల సెల్ఫీ లాంటి ఫోటోలు, వారి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఉన్నా కూడా వారి పేరు ఉంటే చాలు, మనము చూచి ముందు గ్రహరీత్యా చూస్తాం. అది కాదు అనుకుంటే వారికి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి ఖచ్చితంగా పరిష్కార మార్గం చూస్తే ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఓవరాల్గా ఆగస్టు మాసంలో వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు.